నమస్కారం, నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడుగా ఉండబడిన రుద్రపోగు సురేష్ గారి యొక్క వీడియోలు గత 10 రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ వీడియోలు సొంతగా ఆయన ఎఫ్బి అకౌంట్ నుంచే రిలీజ్ అయ్యి చాలా అశుద్ధంతో కూడినటువంటి పదజాలం వాడుతూ, చాలా దుర్భాషలాడుతూ, చాలా బూతులతో కూడినటువంటి పదాలు వాడుతూ ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి వీడియోలు సొంత అకౌంట్ నుంచి ఎందుకు రిలీజ్ అయినాయి? ఆయన మీద ఎవరన్నా కుట్ర చేస్తున్నారా? కావాలనే ఈ వీడియోలను సోషల్ మీడియాలోకి వదిలారా? అసలు నిజమేది అబద్ధమేది అనేది నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజం మీడియాకి స్క్రీన్ అనేది చాలా అవసరం కాబట్టి కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. నా నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు పంపించాలనుకున్నటువంటి ఆర్థిక సహకారాన్ని నిజం మీడియాని నిజాయితీగా అభిమానించేటోళ్ళు పంపించండి. ఇక చూడండి, సురేష్ గారు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వచ్చినాయి. ఆయన ఎఫ్బి అకౌంట్ నుంచే వచ్చినాయి. అసలు ఆయన ఎఫ్బి అకౌంట్ నుంచి ఆయన ఏదన్నా తప్పు చేస్తే, ఆయన ఏదన్నా తప్పు చేసినటువంటి వీడియోలని ఎవరన్నా పోస్ట్ చేసుకుంటారా? చిన్న లాజిక్ని గమనించండి. నేను ఏదన్నా తప్పు చేశాను అనుకోండి, నేను ఇదిగో ఈ తప్పు చేశాను, నా తప్పు చూడండి అని చెప్పేసి నేను వీడియో పెడతానా? పెట్టను కదా. ఎవరైనా సరే ఈ సమాజంలో ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును దాచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ నేను తప్పు చేశాను అని ఎవరు చెప్పరు. ఒకవేళ అలా చెప్తే పిచ్చోడు అంటారు. అది సురేష్ గారి ఎఫ్బి అకౌంట్ నుంచే వీడియోలు వచ్చినాయి. ఒకసారి ఆ వీడియోలు ఏంటనే చూద్దాం. ఒక అంశం అయితే క్లారిటీ, ఆ వీడియోలు మాత్రం సురేష్ గారు పోస్ట్ చేసి ఉండరు. ఎవరో ఆయన అంటే గిట్టనోళ్ళు ఆయన ఫోన్ తీసుకొని ఆ ఫోన్ ద్వారా పెట్టినటువంటి వీడియోలు కానీ నిజం మీడియా నిర్ధారించి చెప్తుంది. ఇక వీడియోలు ఏంటి, నేను కొన్ని అంశాలు మాత్రమే చూపిస్తాను. ఎందుకంటే ఆ వీడియోలో చాలా బూతులు ఉన్నాయి. ఆ బూతులతో కూడినటువంటి మాటల్ని నా నిజం మీడియాలో నేను ఎప్పుడు చూపించడానికి ఇష్టపడను కాబట్టి కొన్ని మాటల్ని మీరు కట్ చేసుకొని చూడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. చూడండి, గమనించండి. సురేష్ గారు ఓకే, నన్ను కొట్టనివారు ఏంటంటున్నాడు. చెప్పు తీసుకొని ఒక మహిళ మీదకి వెళ్ళి 2-3 అడ్డం తీస్తున్నా కూడా ఆక్కోకుండా ఆ మహిళ మీద దాడి చేశాడండి. ఇక్కడ అతను దాడి చేయడానికి ముందు నేను వీడియోను ఫార్వర్డ్ చేశాను. కారణం ఏంటంటే ఎవరినైతే సురేష్ గారు కొడుతున్నారో ఆ మహిళ, ఆమె కాకుండా ఇంకొకళ్ళు ఎవరో సురేష్ గారిని బూతులు తిడుతూ ఉన్నారు. నన్ను మోసం చేసావని చెప్పేసి బండ బూతులు తిడుతున్నారు. ఆ బూతులు వీడియోలో చూపించడం ఇష్టం లేక నేను చూపించలేదు. ఇకపోతే ఓకే, వాళ్ళు వచ్చారు, సురేష్ గారు ఏదో అన్యాయం చేశారని చెప్పేసి తిడుతున్నారు. ఓకే, వాళ్ళు బూతులు తిట్టారని చెప్పేసో, లేదు నీ మీద లేని దాన్ని ఆరోపిస్తున్నారని చెప్పేసో, ఒక ఎంఆర్పిఎస్కి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండబడిన నీవు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదములో ఉండబడిన నీవు ఒక మహిళ మీదకి, అది మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మహిళ మీదకి చెప్పు తీసుకొని వెళ్ళి కొట్టడము ఎంతవరకు న్యాయము? ఓకే, వాళ్ళు నీ మీద కావాలని చెప్పేసి ఏదో నెపాన్ని నెడుతున్నారు అనుకో, నీకు ఎంత సర్కిల్ ఉంటుంది? నువ్వు ఒక రాష్ట్ర అధ్యక్షుడివి ఎంఆర్పిఎస్కి, పోలీసులకు ఫోన్ చేసి ఎస్ఐ గారికి చేసి ఇలా ఒక మహిళ వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్తే స్టేషన్కి తీసుకెళ్తారు కదా. గతంలో ఆమె కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, నేను వాటి గురించి ప్రస్తావించరు. ఈయన మోసం చేశాడని చెప్పేసి కేసు పెట్టింది, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, కోర్టుకి వెళ్ళి అవి ఎఫ్ఐఆర్ అవ్వలోనే ఆయన దోషాన్ని నేను చెప్పను సురేష్ గారిని. ఎందుకంటే గిట్టనోళ్ళు కొన్ని కేసులు పెట్టొచ్చు, అది కోర్టు నిర్ణయించిన తర్వాత దోష కాదనేది మనం మాట్లాడుకుందాం. ఆ అంశం గురించి నేను మాట్లాడట్లా. ఇక్కడ పర్టికులర్గా వీడియోలో కనపడుతుంది, నేను డైరెక్ట్గా ప్లే చేసి చూయిద్దును, కానీ అది యూట్యూబ్ మళ్ళీ ఛానల్కి ఇబ్బంది కాబట్టి నేను ఫోన్లో చూపించా, లేదా స్క్రీన్ ఉంటే బాగా చూపించేటోని. మీరు చూశారు కదా, గమనించారు కదా. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మహిళ మీద నువ్వు ఎలా దాడి చేస్తావు? ఇవేనా నీ సిద్ధాంతాలు? ఇవేనా నీ నాయకుడు నీకు నేర్పినటువంటి సిద్ధాంతాలు? ఇదేనా మందకృష్ణ మాదిక్ గారు మీకు చెప్తున్నది? సమాధానం చెప్పాలి కదా. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, వాళ్ళదే తప్పు అనుకుందాం, వాళ్ళే ఈయన మీద కావాలని వచ్చారు అనుకుందాం, ఈయన కావాలని అభాష్పాలు చేస్తున్నారని కూడా అనుకుందాం. అలా చేస్తున్న వారికి చట్ట ప్రకారం వెళ్ళాలి. ఎస్ఐకో సిఐకో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు కదా. అలా చెయ్యకోకుండా నీ అంతటా నువ్వుగానే అంతమంది ఆ విధంగా ఆపుతున్నా కానీ చెప్పు తీసుకొని మహిళ మీద దాడి చేయడాన్ని నిజం మీడియా 100% ఖండిస్తుంది. ఇక రెండో అంశం చూడండి. చూసారా, సురేష్ గారు
రోడ్డు మీద మోకాళ్ళ మీద నిలబడి దండం పెడుతూ నేను తప్పు చేశాను, ఇక మళ్ళా మీ అమ్మాయి నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పండి, నేను చెయ్యను అంటున్నాడు. అంటే తప్పు ఒప్పుకున్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు మీరు ఒకసారి గమనించండి. ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమానికి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండబడిన వ్యక్తి నడి రోడ్డు మీద అంతమంది సమక్షంలో మోకాళ్ళ మీద నిలబడ్డాడు. ఎంత అవమానమో చూడండి. ఎందుకు ఎంత అవమానమో కూడా నేను చెప్తాను. ఇంకొక చిన్న వీడియో చూపిస్తాను, చూడండి. తాగేసి రోడ్డు మీద ఊస్తూ కైనీనో పాన్ పరాకో ఊస్తూ వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నారు, సురేష్ గారు వాళ్ళ అమ్మగారు. బూతులు చూడండి. ఈ బూతులు గలీస్ ఇంకా దాదాపుగా 10-15 నిమిషాలు 20 నిమిషాల వీడియోలు ఉన్నాయి. కానీ అవన్నీ చూపించడం నాకు ఇష్టం లేదు. మనోడు ప్రవర్తన చూడండి. ఒక సంఘానికి, అది గొప్ప సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఏదో ఉప్పలబాలులాగా తాగేసి చప్పట్లు కొట్టడం ఏంటి? ఎంత అవమానం. ఏదో గొప్ప సంఘం అంటున్నారన్నా, గొప్ప చరిత్ర ఏదంటే మీరు ఒక 2 నిమిషాల్లో చెప్తాను వినండి. ఎంఆర్పిఎస్ చరిత్ర 94 జూలై 7/3 20 మంది యువకులతో ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్కి మందకృష్ణ మాదిగ గారిని రాష్ట్ర కన్వీనర్గా చేసుకున్నారు. ఇంకొక గ్రామంలో కూడా కమిటీ లేదు. అంటే ఇంకొక గ్రామంలో కూడా కమిటీ లేకపోయినా కానీ ఉమ్మడి రాష్ట్రానికి దిశానిర్దేశం అవుతామని చెప్పేసి అక్కడున్న యువకుల యొక్క సంకల్పాన్ని మీరు గమనించండి. మందకృష్ణ మాదిగ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకున్న తర్వాత ఎంఆర్పిఎస్ విస్తృతంగా పర్యటనలు చేసిన తర్వాత పాదయాత్రలు చేసి ఎంఆర్పిఎస్ ఒక బ్రాండ్ అయ్యి మందకృష్ణ మాదిగ గారు తర్వాత చూడండి కొమ్మూరి కనకారావు గారు, అదే 53 గ్రామానికి చెందినటువంటి ఆ 20 మంది యువకుల్లో ఒకళ్ళైనటువంటి కనకారావు గారు రాష్ట్రపతి. మందకృష్ణ మాదిగ గారు, కనకారావు గారు, తర్వాత రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి దండు వీరయ్య గారు తర్వాత తెలంగాణ ప్రాంతానికి సంబంధించి యాతాకులు భాస్కర్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికేమో సురపాటి బ్రహ్మయ్య మాదిగ గారు, తెలంగాణ రాష్ట్రానికేమో బిఎన్ రమేష్ గారు. వీళ్ళ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు రుద్రపోగు సురేష్ గారేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికేమో గోవింద్ నరేష్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇది ఎంఆర్పిఎస్లో రాష్ట్ర అధ్యక్షుల జాబితా. ఇది నేను చెప్పాను, వీళ్ళని గమనించండి. ఓకే, తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండబడినటువంటి గోవింద్ నరేష్ మాదిగ గారు ఎక్సలెంట్. ఆయన విషయంలో ఆయన సమయస్ఫూర్తితో మాట్లాడతాడు, చాలా చక్కగా మాట్లాడతాడు, చాలా చక్కగా కూడా ఆయన మూమెంట్ ఉంటుంది. ఆ విషయంలో నేను ఆయన అప్రిషియేట్ చేస్తాను డెఫినెట్గా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూడండి ఎలాంటి వ్యక్తులు రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు. వాళ్ళ మార్క్ ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళు చేసిన త్యాగాలేంటి, ఆ పేర్లే ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కనకారావు గారు ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నారు. దండు వీరయ్య ఆయన చేసినటువంటి సాక్రిఫైస్ కానీ ఆయనకి ఒక పెద్ద గుర్తింపు ఉంది. బ్రహ్మయ్య మాదిగ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమంలోనే ఉన్నారు, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడుపుతున్నారు, అది కూడా ఒక బ్రాండ్. అంటే ఇలాంటి వ్యక్తులు నడిచినటువంటి తోవలో మందకృష్ణ మాదిగ గారి దగ్గర నుంచి మొన్న బ్రహ్మయ్య మాదిగ గారి వరకు, బ్రహ్మయ్య మాదిగ గారి తర్వాత వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళ నాయకత్వాన్ని మీరు ఒకసారి గమనించండి. మందకృష్ణ మాదిగ టు బ్రహ్మయ్య మాదిగ. ఇప్పుడు చూడండి, కనీసము ఏదో పెద్దవాళ్ళు ఒక సామెత అంటారు, ఏనుగులు నడిచినటువంటి తోవలో కనీసం చీమలన్నా నడవాలి కదా. చీమలు నడకపోవడానికి కారణం ఏంటి? ఏనుగులు నడిచినటువంటి తోవలో చీమలు కూడా నడవకపోవడానికి కారణం ఏంటి? నాకు తెలిసి ఎంఆర్పిఎస్ యొక్క మూమెంటు, ఎంఆర్పిఎస్ చరిత్రను మీరు గమనిస్తే ఏనుగులు నడిచినటువంటి తోవల్లో సింహాలను నడిపించవలసినటువంటి చరిత్ర ఉంది ఎంఆర్పిఎస్. కానీ దీనికి కారణం ఎవరు? మందకృష్ణ మాదిగ గారు. ఆయనకి సమకాలికంగా ఉండబడిన నాయకత్వాన్ని అంతా పక్కన పెట్టి మీరంతా ఇక్కడి నుంచి ఎంఆర్పిఎస్ కాదు, మీరందరూ మహాజన సోషలిస్ట్ పార్టీ అనే ఒక అభద్రతాభావాన్ని వాళ్ళు పెట్టి, ఒక లేని అబద్ధాన్ని సృష్టించి మహాజన సోషలిస్ట్ పార్టీ అనే దాన్ని పెట్టి ఆ పార్టీని ఏ ఎన్నికల్లో పోటీ చేయించకుండా కేవలము ఎంఆర్పిఎస్లో ఎదిగినటువంటి సీనియర్ నాయకత్వం ఆయనకు అడ్డుగా ఉన్నారని చెప్పేసి ఒక్క మాటతోటి మిమ్మల్ని పార్టీకి బదిలీ చేస్తున్నాను, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నానని, ఎలాంటి ఉద్యమ నేపథ్యం లేని ఉద్యమం కోసం ఎలాంటి త్యాగాలు చేయనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి కేవలం సీనియర్స్ను పక్కన పెట్టడం కోసం ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సంఘానికి బాధ్యుడిగా నువ్వు పెడితే ఆ వ్యక్తి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు చూస్తుంటే యావత్ కులం మొత్తం సిగ్గుతోటి తలదించుకుంటుంది. దీనికి కారణం ఎవరు? ఒక విద్యార్థి తప్పు చేస్తే ఆ విద్యార్థి చేసినటువంటి తప్పులో సగం శాతం ఆ ఉపాధ్యాయుడిది ఉంటుంది. ఒక సంఘం తప్పు చేస్తే ఆ సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుడికి తప్పు ఉంటుంది. నువ్వే కావాలని ఏరికోరి ఎవరితో చర్చలు జరపకోకుండా హుటాహుటీన ప్రకటించావు ఈ అధ్యక్షుడిని.
మరి ఈ అధ్యక్షుడు చేస్తున్నటువంటి వీరాంగం మీ కళ్ళ కనపట్టలేదా కృష్ణమాదిక్ గారు? వాస్తవానికి నిజం మీడియా అనేది వ్యక్తిగత అంశాల జోలికి వెళ్ళదండి. ఎందుకంటే అది రాజకీయ నాయకులైనా ఉద్యమకారులైనా వ్యక్తిగత జీవితం వేరు, ఉద్యమ జీవితం వేరు. మేము వీటిని కంపేర్ చేయం. వాళ్ళు స్వయంగా ఆ అమ్మాయి తాలూకు బంధువులు వాళ్ళ మేనమామ మాకు ఫోన్ చేసి మీరు రెండన్నా మీకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తామని చెప్పినా కూడా మేము వెళ్ళలేదు. ఎందుకంటే ఈ అంశాలను మనం టచ్ చేయకూడదులే. వాళ్ళు కృష్ణమాదిక్ గారు దీన్ని ఏమన్నా పరిష్కరిస్తామోరనేమి 10 రోజులు వేచి చూసాం. 10 రోజులు వేచి చూసినా కూడా ఏ విధమైన పరిష్కారం జరగనప్పుడు మరి న్యాయబద్ధంగా సమాజంలో ఎక్కడ ఎవరికి ఏ రూపంలో అన్యాయం జరిగినా ప్రశ్నించే నిజం మీడియా ఒక సొంత మాది కులానికి సంబంధించినటువంటి ఒక మహిళకు అన్యాయం జరిగితే ప్రశ్నించాలి కదా. ప్రశ్నించే దానిలో భాగంగానే ఈరోజు మేము స్పందిస్తున్నాం. ఒకసారి నేను ఆధారాలు లేకుండా ఏం మాట్లాడు చూడండి, వాళ్ళ మేనమామ మాట్లాడుతున్నటువంటి మాట మీరు గమనించండి. వాడింట్లోనే ఉంటుంది, అక్కడే ఉంచుతున్నాం. సురేష్ గారు ఇంట్లో వచ్చి కవర్ చేయొచ్చు. ఇక్కడ లోకల్ వాళ్ళు భయపడుతున్నారు, కొద్దిగా బెదిరిచ్చేసి ఆపేర్లే. సరే సరే ఏంది మన వాళ్ళు కనుక వచ్చారంటే అసలు ఇమీడియట్ గా అక్కడే కూర్చొని వాళ్ళ అమ్మ ఆ పిల్ల ఇద్దరు కూర్చొని ఇస్తారు, ఇబ్బంది లేదు. సరే అన్న, ఎప్పుడో చెప్తారన్న. చెప్పి మీరు వస్తున్నారంటే నేను ఏర్పాటు చేపిస్తా. ఇక్కడ అన్నోళ్ళ ఖర్చులు కూడా అరేంజ్ చేద్దాం, ఇబ్బంది లేదు. అట్లా విన్నారు కదా, ఎవరో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ పిల్ల వాళ్ళ మేనమామతో అన్న ఇలా నిజం మీడియా అని ఉంటుంది, నిజం చంద్రబోస్ అన్న చాలా చక్కగా ఎవరికైనా అన్యాయం చేస్తే ప్రశ్నిస్తాడన్న, చాలా నిజాయితీగా నిలదీస్తాడని చెప్తుంటే వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉన్న మీడియాస్ అన్నింటినీ బెదిరించారు. ఎవరు రావట్లేదు, అన్న గనక వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ఖర్చులు కూడా మేము ఏర్పాటు చేస్తాము. రుద్రపోగు సురేష్ ఇంట్లోనే అమ్మాయి ఉంది, రుద్రపోగు సురేష్ ఎక్కడో పరారీలో ఉన్నాడు, అమ్మాయి తల్లి ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడతారని చెప్పేసి వాళ్ళు ఖర్చులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మరి వాళ్ళు ఏం ఖర్చులు ఏర్పాటు చేస్తారో మాకైతే తెలియదు. కానీ ఇంత జరిగిన తర్వాత అయినా కూడా నేను ఎందుకు స్పందించలేదా అంటే, ఎందుకు వ్యక్తిగత అంశాల జోలికి వెళ్ళడము, ఇది మందకృష్ణమాదిక్ గారి దృష్టికి వెళ్ళి ఉంటుంది కదా, సోషల్ మీడియాలో వచ్చింది కదా, ఖచ్చితంగా దాన్ని పరిష్కరిస్తారు కదా. ఎందుకంటే కృష్ణమాదిక్ గారే అక్కడ కొంతమంది ఎంఆర్పిఎస్ నాయకులను పంపించి దీన్ని రాజీ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఆవిడికి న్యాయం జరుగుతుంది అని మేము ఇన్ని రోజులు వేచి చూసాం. ఇంతవరకు స్పందించాల. కానీ ఇప్పటికీ కూడా నిజం మీడియా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రశ్నిస్తుంది అనేటువంటి నిజం మీడియా ఈ రోజున ఒక సొంత కులంలో ఉండబడినటువంటి ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఉంటే మనల్ని మనం చంపుకున్నట్టే అనే ఒక ఆలోచనతో ఈరోజు స్పందిస్తున్నాం. మీరు గమనించండి, ఇంత అన్యాయమా? ఇంత అన్యాయం ఇక్కడ జరుగుతుంటే మందకృష్ణమాదిక్ గారు ఎందుకు ఈ రోజు వరకు స్పందించలేదు? స్పందించకపోవడానికి గల కారణాలేంటి? మందకృష్ణమాదిక్ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మొదటి నుంచి ఎవరైనా తనని ప్రశ్నించిన వాళ్ళని వెంటనే పక్కన పెట్టేటువంటి నైజం కలిగినటువంటి మందకృష్ణమాదిక్ గారు ఈ రోజున ఆయన్ని ప్రశ్నించేటోళ్ళని ప్రమాదంగా చూస్తున్నాడు తప్పితే జాతి పట్ల అంకితభావం లేకపోయినా, జాతి పట్ల ప్రేమ లేకపోయినా, సమాజంలో ఎంత అసభ్యంగా ప్రవర్తించినా, సొంత కులానికి సంబంధించినటువంటి మహిళల పట్ల ఈ విధంగా నీచంగా ప్రవర్తించినా కానీ యాక్షన్ తీసుకోపోవడానికి గల కారణం ఏందంటే ఆయనకు భజన చేస్తే చాలు. నాకు తెలిసి నిజం మీడియా ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా సురేష్ గారి మీద యాక్షన్ ఉంటుంది. కానీ యాక్షన్ ఉండటం మాట అయితే వాస్తవం. కానీ ఇంకొక భజన చేసేటువంటి వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసుకుంటారు. ఆ వ్యక్తి పేరు కూడా నేను చెప్తాను చూడండి. నాకు తెలిసి 100% ఇది నిజమవచ్చు. ఎలీషా అని చెప్పేసి, పేరెళ్ళి ఎలీషా అని చెప్పేసి నిత్యము మందకృష్ణమాదిక్ గారికి భజన చేసే ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా పెడతాడు. 100% సురేష్ గారిని పక్కన పెడతారు. సురేష్ గారిని పక్కన పెట్టిన తర్వాత నేను అంటున్నా, ఎంఆర్పిఎస్ గురించి, ఎంఆర్పిఎస్లో త్యాగాలు తెలియని వాళ్ళని, ఎంఆర్పిఎస్ కష్టం తెలియని వాళ్ళని, ఎంఆర్పిఎస్ ఉద్యమం స్పృహ తెలియని వాళ్ళని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షులుగా చేస్తే ఉపయోగం ఉంటుందా? ఎంఆర్పిఎస్ అనే ఈ ఉద్యమాన్ని మీరు గమనించండి. ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది పేద మాదిగలు డొక్కలు మార్చుకొని, ఎంఆర్పిఎస్ నాయకులు గ్రామాలకు వస్తే వాళ్ళు డొక్క మార్చుకొని వీళ్ళకి అన్నం పెట్టేటోళ్ళు, వాళ్ళు కింద పనుకొని వీళ్ళకి మంచాలు ఇచ్చేటోళ్ళు, రూపాయి కూడబెట్టుకొని మీటింగులకు వచ్చేటోళ్ళు, రూపాయి కూడబెట్టుకోవడంతో పాటు సర్ది కట్టుకొని మీటింగులకు వచ్చేటోళ్ళు. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద మాదిగలు వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళ శ్రమనంతా ఎఫెక్ట్గా పెట్టి 30 ఏండ్ల ఈ ఎంఆర్పిఎస్ అనే ఒక సుదీర్ఘ ఉద్యమాన్ని నిర్మిస్తే ఎవరి త్యాగం ఎవరికి ఎరువైంది, ఎవరి నేల నుంచి తిన రక్తం పొట్టు ఎవరి కీర్తి కిరీటంలో కలికితురాయింది అంటారు భక్తులహరి గారు. ఆ మాట నాకు ఈ రోజున గుర్తొస్తుంది. మందకృష్ణమాదిక్ గారు మీరు పల్లకిలో కూర్చొని ఊరేగుతున్నారు, కానీ ఎంఆర్పిఎస్లకి రాష్ట్ర అధ్యక్షులను చేసేటప్పుడు, జాతీయ అధ్యక్షులను చేసేటప్పుడు ఆ ఉద్యమంలో కష్టపడినటువంటి వాళ్ళని, ఆ ఉద్యమంలో త్యాగాలు చేసినటువంటి వాళ్ళని, ఆ ఉద్యమానికి కమిట్మెంట్గా జీవితాలని అంకితం చేసినటువంటి వ్యక్తుల్ని పెట్టండి. వాళ్ళకి ఆ ఉద్యమం అంటే విలువ తెలుసు కాబట్టి, ఆ జాతి పట్ల ప్రేమ ఉంటుంది కాబట్టి కమిట్మెంట్తో నడుచుకుంటారు. ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి
రాష్ట్ర అధ్యక్షుడుగా జాతీయ అధ్యక్షుడుగా మీ ఇష్టానికి మీరు నియమిస్తే ఇది మీ జాగీరా, మీ సొంత ఆస్తినా మీరు ఎవరికి పడితే వాళ్ళకి రాయడానికి? 30 ఏండ్ల ఈ సుదీర్ఘ పోరాటంలో ఎంతమంది మాదిగల యొక్క త్యాగాలు ఉన్నాయి, ఎంతమంది మాదిగల యొక్క బలిదానాలు ఉన్నాయి, ఎంతమంది మాదిగల యొక్క సొమ్ము ఉంది. ఇంతమంది మాదిగల త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఏదో మీ ఒక్కరి సొత్తులాగా మీ ఇష్టానికి మీరు నియమిస్తే ఆ నియామకం చేసినటువంటి వ్యక్తుల యొక్క తీరు ఈ విధంగానే ఉంటుంది. చిన్న ప్రశ్న ఏదన్నా మీకేస్తే ఆ వ్యక్తులను పక్కన పెడతారు. అది కృపాకర్ గారి దగ్గర నుంచి బ్రహ్మయ్య గారి దాకా అందరికీ తెలిసినటువంటి విషయమే. మీరు ఏ విధంగా ఎవరిని ఎప్పుడు ఏ రూపంలో ఎందుకు పక్కన పెట్టారు? కానీ ఇంత జరుగుతున్న పక్కన పెట్టకపోవడానికి గల సురేష్ గారి మీద ప్రేమేం లేదు. ఎందుకంటే సురేష్ గారు లాంటి వాళ్ళు అనుకోండి వేదికెక్కుతారు, వేదికెక్కి కృష్ణన్నకు జయము జయం అని చెప్పేసి అన్న ఏది ఆదేశిస్తే అది చేస్తాము, మాకంటూ సొంత నిర్ణయాలు ఉండవు, మాకంటూ సొంత కార్యాచరణ ఉండదు, మేము వాటి గురించి మాట్లాడము, అన్న ఏది చెప్తే అది చెప్తామని చెప్పేసి ఆయన పాదాలకు నమస్కరించి వస్తారు. కాబట్టి ఇప్పటి వరకు స్పందించాల. డెఫినెట్గా నేను చెప్తున్నా, మళ్ళా ఇంకొక వ్యక్తిని పెడతాడు, ఆ వ్యక్తి కూడా మందకృష్ణ మాదిగ గారికి భజన చేసే వ్యక్తి ఉంటాడు. కానీ మాదిగ జాతి కోసమో మాదిగల అభ్యున్నతి కోసమో మాదిగలను ముందుకు తీసుకెళ్లాలని ఎంఆర్పిఎస్ ఉద్యమంలో త్యాగాలు చేసినటువంటి వ్యక్తి ఉండడు. మీరు రాసి పెట్టుకోండి ఈ మాట. నిజం చంద్రబాబు చెప్తున్నాడు, ఈ మాటని రాసి పెట్టుకోండి. ఎంఆర్పిఎస్ కోసం త్యాగాలు చేసినటువంటి ఏ వ్యక్తిని కూడా మందకృష్ణ మాదిగ గారు రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడు. మా నిజం మీడియా అనేది సూటిగా తేటగా నీటుగా ఘాటుగా మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా మంచి పని చేస్తే దాన్ని మంచని చెప్తాం. మందకృష్ణ మాదిగ గారిని ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ రూపంలోనైనా సరే కావాలని చెప్పేసి అవాస్పాలు చేయాలని చూస్తే దాన్ని ఖండించే దగ్గర కూడా నిజం మీడియా ఉంటుంది. మందకృష్ణ మాదిగ గారే కాదు, ఈ సమాజంలో ఏ ఉద్యమకారుడైనా, ఏ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడైనా మంచి చేస్తే మంచి అని చెప్తాం, చెడు చేస్తే దాన్ని నిలదీసే దగ్గర ముందుంటాం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన నిజం మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.